ఎయ్యి 2 3 వచ్చేసింది మామ. వచ్చేసింది. ఇంక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అసలు మ్యాటర్ ఏంట్రా అంటే పొద్దున్నే మిథిక్ ఫోర్జ్ వచ్చేసింది మామ. అబ్బా మొత్తం కొత్త కొత్త అవుట్ఫిట్లు, కొత్త కొత్త గన్నులు అంతా కొత్త కొత్త మామూలు లేదు మామ. మనకైతే 3 గన్లు 3 అవుట్ఫిట్లు అయితే యాడ్ చేసేసాడు. దాంట్లో మనకు నచ్చింది, మెచ్చింది, మనకి కావాల్సింది ఒక్కటి ఉంది మామ. అదేందో ఇప్పుడు మనం రెడీమ్ చేయబోతున్నాం. మ్యాక్సిమం స్పిన్నుల్లో అయితే ఏమి రావు మామ. వీటిలో మీరు స్పిన్నులు తిప్పి కూడా వేస్టే. మనమైతే రెడీమ్ చేసుకుందాం. ఎక్కడెక్కడైతే మనకి అన్ని కొత్త ఐటమ్స్ అయితే యాడ్ చేసేసాడు. అండ్ మనమైతే ఇక్కడ రెడీమ్ సెషన్లోకి వెళ్ళి ఒకసారి అయితే చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ కింద 3 అవుట్ఫిట్లు చూసారుగా మామ. పైన 3 అన్నీ పాతయే, కింద 3 కొత్త యాడ్ చేశాడు. న్యూ అని కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. అండ్ మనకి అవుట్ఫిట్లతో పని లేదనుకో, మన మెయిన్ టార్గెట్ గన్నులు మామ. దాంట్లో ఒక్కటి కావాలి పుష్ప నాకు. ఇప్పుడు ఇంకో మన కార్98 యూజీలు అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఈ ఎస్ట్రాల్కే లేదు మామ. అది కూడా సరైన గన్ను ఇచ్చాడు పో. తోపు లెవెల్ గన్ను మామ ఎస్ట్రాల్కే. దాని స్కిన్ సరిగ్గా ఉండిద్ది. చాలామంది యూజ్ చేస్తారు. అండ్ ఇక్కడ హెడ్ గేర్స్, దీనికి హెడ్ గేర్ దీనికి సెట్ అయింది మామ. ఇది టోటల్ అవుట్ఫిట్. అండ్ మనకి ఇక్కడ హెడ్ గేర్ ఇంకోటి అయితే ఇది యాడ్ చేశాడు. అండ్ మనకు మాస్కులు పాతయే ఉన్నాయి. అండ్ మన మెయిన్ టార్గెట్ ఈ ఎస్ట్రాల్కే అయితే తీసేద్దాం. చూడు మామ ఎంత చక్కగా ఉందో. ముద్దొస్తుంది మామ. చాలా బాగుంది మామ. ఇదైతే మనం కంపల్సరీ తీసేసి అప్గ్రేడ్ అయితే చేసేద్దాం. అండ్ ఫైనల్ ఫామ్ వరకు చూద్దాం మామ. చూద్దాం, మన దగ్గర మెటీరియల్ కూడా చూసుకోవాలిగా. అన్నీ చూసుకొని అప్గ్రేడ్ అయితే చేసేద్దాం. అండ్ లెట్స్ గో. మనం అయితే ఇప్పుడు స్పిన్ తిప్పుదాం మామ. మన దగ్గర బాగానే జెమ్ములు ఉన్నాయి, కానీ ఒకసారి ట్రై చేద్దాం స్పిన్ తిప్పేసి. అండ్ లెట్స్ గో. ఫస్ట్ స్పిన్ 20తో స్టార్ట్ చేద్దాం. మీరు ఈలోపు ఒక లైక్ వేసుకోండి మామ. అండ్ మనకైతే ఏమి ఇచ్చాడు? ఏమేమి అబ్బో, ఇది ఒకటి ఇచ్చాడు మామ చెత్త. అండ్ నెక్స్ట్ ఏమేమి ఓకే టెంపరీ ఐటమ్స్. అండ్ అగైన్ స్క్రాప్ అయితే ఇచ్చేసాడు. అండ్ నెక్స్ట్ అబ్బో మళ్ళీ టెంపరీ ఐటమ్స్. మంచిది అయ్యా, ఏదో ఒకటి తిప్పుతున్నాం. మళ్ళీ అదే ఇచ్చాడు మావా. స్టిక్కర్ అయితే ఇచ్చాడు. ఇది తిప్పి వేస్ట్ మామ. చెప్పాను కదా మనకైతే ఏమి రావు. ఆ లక్ బార్ కంప్లీట్ అయితే మనకి ఒక ఎంబ్లెమ్ అయితే ఇస్తాడు. మిగతా మొత్తం స్క్రాప్ వేస్ట్ వేస్తూ ఉంటాడు. ఇంకా మనకు లక్ అయిట్లో ఇది ఎంబ్లెమ్ అయితే ఇచ్చేసాడు. అండ్ ఇంకా చాలు మామ. ఇంకా మనకైతే ఏమీడు. మనమైతే బ్యాక్కి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం రెడీమ్ చేసేద్దాం మామ. S12K రెడీమ్ చేసిన కట్టి వెళ్ళిపోదాం. ఏది S12K రామ్మా బుజ్జి తల్లి. ఇదైతే S12K మనం అయితే ఇప్పుడు రెడీమ్ చేయబోతున్నాం. మీరైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. లెట్స్ గో. వచ్చేసింది మామ S12K. ఫైనల్లీ S12K అయితే మనం రెడీమ్ చేసేసాం. అండ్ మనం దీని సంగతి ఏందో చూద్దాం మామ. దీని అప్గ్రేడ్ వ్యవహారాలు మొత్తం, దీని కథ మొత్తం చూసేద్దాం. ఎక్కడున్నావే వచ్చావా? వచ్చింది మామ. మనకి ఇదైతే పెట్టుకున్నాం. ఇప్పుడు అప్గ్రేడ్ చేసేద్దాం మామ. మనకైతే కిల్ ఎఫెక్ట్ ఇట్లా ఉండిద్ది. చూడు మామ, పొగలు వస్తున్నాయి, రంగురంగుల పొగలు. S12Kతో కొట్టినా కానీ ఇప్పుడు మనకైతే కిల్ ఎఫెక్ట్ వచ్చేసిద్ది. ఇప్పుడైతే లెవెల్ 2 కంప్లీట్ అయిపోయింది మామ. అండ్ ఫైనల్ ఫామ్ కూడా చేసేద్దాం. ఫైనల్ ఫామ్ అయితే ఇట్లా ఉండిద్ది. ఇంకా లెట్స్ గో. మనం అయితే మెటీరియల్ తీసుకొని రెడీమ్ అయితే చేసేసాము. ఫైనల్ ఫామ్ కూడా కంప్లీట్ అయిపోయింది మామ. ఎట్టకేలకి మనం S12K తీసేసాము. ఫైనల్ ఫామ్ దాకా అప్గ్రేడ్ చేసాము. ఇంకా దీంతో కొడతా ఉంటే ఉండిద్ది మామ, మామూలుగా ఉండదు. అండ్ చూసారుగా మామ ఎట్లా ఉందా గన్ను బాగుంది కదా. అండ్ మీకు ఇంకోటి చూపిట్టు మర్చిపోయాను మామ. ఇది ఇది కాదు, ఇంకా ఇది చూసారా మామ. S12K మనం BGMI బాబాయ్ అడిగి పర్సనల్గా చేయించుకున్నాను మామ. S12K ఎట్లా ఉందంటారు? బాగుందా? అండ్ మీ దగ్గర కూడా ఇట్లాంటి గన్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి మామ. అండ్ ఇది రియల్ ఆఫ్ ఫేక్ అనుకుంటున్నారా? మీరైతే ఒక్కసారి కూడా కమెంట్ చేయండి. మీరు దీన్ని రియల్ అనుకుంటున్నారా, ఫేక్ అనుకుంటున్నారా? అండ్ ఇది మామ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా వస్తే మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబ్ చేసుకో మామ. అండ్ ఉంటాను. బాయ్ బాయ్.